నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను రవలి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి షేలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది కాంగ్రెస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ విమర్శ జోగులాంబ గద్వాల జిల్లాను పోషకాహార లోపరహిత జిల్లాగా తీర్చిదిద్దండి మహిళా శిశు సంక్షేమ శాఖ ఆరోగ్య శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ శశాంక సూచన నిజామాబాద్ జిల్లా రూదున్ మండల్ చిక్కల్పల్లి గ్రామంలో సర్పంచ్ పుష్పలత ఆధ్వర్యంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామంలో అనేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పుష్పలత రమేష్ మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్ధ్యం పనులు వీధి లైట్లు మంచినీటి సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు అభివృద్ధి పనులు 30 రోజుల ప్రణాళికలో భాగంగా చేపించడం జరిగిందని తెలిపారు గ్రామంలో 36 విద్యుత్ స్తంభాలు పనికిరాకుండా పోయాయని సెకండ్ ఫేజ్ ఉండడం వల్ల థర్డ్ ఫేజ్ కరెంట్ లేకపోవడం వల్ల విద్యుత్ దీపాలు 24 గంటల పాటు వెలుగుతూ ఉండేవన్నారు 36 విద్యుత్ ఫోర్స్ కొత్తగా ఏర్పాటు చేయడంతో పాటు మరొక 15 స్తంభాలు కూడా రావడం జరిగిందని లైన్స్ వేయడం జరిగిందని విద్యుత్ శాఖ అధికారులు సర్పంచ్ తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్ 30 రోజుల ప్రణాళిక గ్రామ అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన అభినందనీయమని కొనియాడారు ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని అన్నారు దేశానికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శమన్నారు గ్రామస్తులు విద్యుత్ శాఖ అధికారులు ఉన్నారు గ్రామంలో సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన మంచి పథకము మంచి స్కీము ఇలాంటి స్కీమ్ రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇటు స్కీములో మనకు 30 రోజుల ప్రణాళిక ఇటు ప్రణాళికలో విద్యుత్తు పారిశుద్ధము తాగునీరు ఎన్నో కార్యక్రమాలు నేటి రోజుల ఈ కార్యక్రమంలో పూర్తి చేయడం జరుగుతుంది ప్రజలతో శ్రమదానం కార్యక్రమంలో కూడా మహిళా సంఘాలు అన్నీ కూడా ఈరోజు పాల్గొన్నాయి శ్రమదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఈరోజు ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా కరెంటు 3D లైన్ మా గ్రామానికి లేకుండా ఎన్నో ఏళ్ళ నుంచి సమస్య ఉండే ఆ 3D లైన్ కోసం కూడా ఇలా వాళ్ళ ఎలక్ట్రిసిటీ బృందం మా గ్రామానికి రావడం జరిగింది ఇటు కార్యక్రమాన్ని కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు ఏఈ గారు లైన్ ఇన్స్పెక్టర్ గారు శ్రీనివాస్ గారు వాళ్ళ సిబ్బంది అందరూ పాల్గొన్నారు ఇటు గ్రామం అందరూ ప్రజల సహకారంతో మా గ్రామాన్ని మంచి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని మా సర్పంచ్ పుష్పలత మేడం గారి వారి సలహా సూచనల మేరకు అందరం కలిసికట్టుగా పనిచేసి మంచి గ్రామం బంగారు తెలంగాణ బంగారు చిక్కడపల్లి స్వచ్ఛ చిక్కడపల్లిగా మార్చాలని మా యొక్క విజ్ఞప్తి తెలియజేస్తున్నాం డ్యామేజ్ పోల్లు కూడా 36 పోల్స్ అంటే 36 పోల్స్ అవి కూడా మేము రెక్టిఫై చేయడానికి సిద్ధంగా ఉన్నాము మా పై అధికారుల ఆదేశ ప్రకారంగా మళ్ళీ మేము 2 వైర్ ఉన్నటివి కూడా 3 వైర్గా లాగుతున్నాం మేమంతా కలిసి స్టాఫ్ ఇంకా ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని షేలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ అన్నారు ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచన మేరకు షేలింగంపల్లి డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహ కల్పనలో జీహెచ్ఎంసీ శానిటేషన్ ఎంటమాలజీ సిబ్బందితో కలిసి సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవగాహన కల్పించేందుకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ర్యాలీ నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ ఇంటి పరిసరాల్లో ఉన్న పూల మొక్కలు కుండీలను ఇంటి పరిసరాలను పరిశీలించారు నీరు నిల్వ ఉండే వ్యర్థ వస్తువులను ఉంచుకోరాదని దీనివల్ల లార్వా వృద్ధి చెంది దోమల బెడద అధికమయ్యే అవకాశం ఉందన్నారు పలువురి ఇళ్లలో వృధాగా ఉన్న టైర్లను తొలగింపచేయడంతో పాటు నీటి డ్రమ్ములో పెరుగుతున్న లార్వాను నియంత్రించే మందును పిచికారీ చేయించారు దోమల వల్లనే రోగాలు వస్తున్నాయని వాటిని మొదట్లోనే నివారించాలని అందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటిస్తూ నిల్వ ఉన్న నీటిని పూర్తిగా తొలగించాలన్నారు ఈ పర్యవేక్షణలో ఎంహెచ్ఓ బిందు భార్గవి ఎంటమాలజీ ఏఈ కిరణ్ వార్డు మెంబర్ శ్రీకళ నాయకులు శ్రీనివాస్ ముదిరాజ్తో పాటు వెంకటేశ్వరరావు జ్యోతి సౌజన్య నజియా సురేష్ ఆమోస్ ఎస్ఆర్పి బాలరాజు సిఆర్పి శివ తదితరులు ఉన్నారు
బహిరంగ ప్రదేశాలలో మలమూత్ర విసర్జన చేయకూడదు. మొత్తం పైప్ లార్వా స్టార్ట్ అయింది తిరుగుతున్నాయి చూడండి. తీసుకోండి, ఇది పడేసేయండి. తీసుకో శివ, తీసుకో పక్కడి. ఈయన పైప్తో రోజు ఉండకుండా చూసుకోవాలి. దోమలు వస్తాయి, దోమలు వస్తాయి అంతా మన కుటుంబం ఆరోగ్యం అంతా క్షీణిస్తూ ఉంటుంది. దోమలతో అన్ని రకాల ఇబ్బందులు వస్తాయి. దోమలతో విష జ్వరాలు కూడా వస్తున్నాయి. కాబట్టి మరి డెంగ్యూ లాంటి జ్వరాన్ని మనం ఈ నీళ్ళు ఆమెను రమ్మన్నా. అయ్యో దీంట్లో నుంచి మస్కిటోస్ వెళ్తున్నాయి సార్. అయ్యో దోమలు కూడా మనం టచ్ చేయడానికి అంతే అంతే సార్. ఎడిసి మందేస్తాం. భారతీయ జనతా పార్టీ పాపన్నపేట శాఖ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ సెప్టెంబర్ 17 విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని మెమోరాండం అందజేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. అయితే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అధికారమే ధ్యేయంగా మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సీఎంగా గద్దెనెక్కారు. వాళ్ళు గద్దెనెక్కేటప్పుడు ఎన్నో వరాలు, ఎన్నో లోపాయకారి ఒప్పందాలు, ఎన్నో వరాలు కూడా ప్రజల మీద గుప్పించారు. అందులో భాగంగా మన సెప్టెంబర్ 17 సెప్టెంబర్ని అధికారికంగా తెలంగాణ విమోచన దినంగా జరుపుతామని చెప్పేసి ఎన్నికల వాగ్దానాల లోపల అదొకటి కూడా వాళ్ళు చేర్చారు. అయితే ప్రజలందరూ కూడా అది నమ్మి వాళ్ళకు ఓట్లేసి ఈరోజు గద్దెనెక్కిస్తే ఈరోజు వాళ్ళందరూ కూడా తెలంగాణ గవర్నమెంట్ అంతా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే తెలంగాణ విమోచన దినాన్ని 17 సెప్టెంబర్ నాడు నిర్వహించకుండా ఎన్నో సంవత్సరాలుగా మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ధర్నాలు నిర్వహించి ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా వాళ్ళకు కనువిప్పు కలుగుతలేదు. వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను వాళ్ళు ఇప్పుడు విస్మరించారు. ఎన్ని ప్రభుత్వానికి ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ కూడా గత 5 సంవత్సరాల లోపల ప్రతి సంవత్సరం కూడా మేము ఎంఆర్ఓ స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయం నుంచి మొదలు పెడితే జిల్లా ఆఫీసుల వరకు కూడా రాష్ట్ర స్థాయిలో కూడా ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని ముట్టడిలు అసెంబ్లీ ముట్టడి వరకు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా వాళ్ళు చెల్లిస్తలేరు. వీళ్ళు ఏం చేస్తారనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. ఎంఐఎం పార్టీకి తొత్తులుగా మారిపోయారు వాళ్ళు. భారతీయ జనతా పార్టీ ఈ దాన్ని ఎప్పుడు కూడా సహించేది లేదు. వాళ్ళు ఎంఐఎం పార్టీకి తొత్తులుగా మారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ బాధ్యుడు ఆది శ్రీనివాస్ విమర్శించారు. రైతుల సమస్యలపై వేములవాడ తహసీల్దార్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇప్పటి వరకు రైతు బంధు బకాయిలు చెల్లించడం లేదని, రుణమాఫీ చేయలేదని పేర్కొన్నారు. గ్రామాల్లో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆయన ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ్, చందుర్తి జెడ్పీటీసీ సభ్యుడు నాగం కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు ఎర్రం రాజు ఇంకా తదితర నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్ ప్రారంభమైనప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల టన్నులు లేదా 26 లక్షల టన్నుల యూరియా ఏదైతే అవసరం ఉందో రైతులందరికీ ఉచితంగా ఇస్తానండి ప్రభుత్వం ద్వారా. చక్కర్లు కొడుతున్నాయి. ఈరోజు ఆయన మాటలు వైరల్ అవుతున్నాయి. సరే, ప్రభుత్వం ద్వారా యూరియా ఉచితంగా దేవుడెరుగు. రైతులు కొందామంటే కూడా ఈరోజు యూరియా అందివ్వలేని పరిస్థితి. కాలం ఒక 4 రోజులు ఆలస్యమైంది. నార్లు ముదిరిపోయినాయి. వాటిని వేసుకొని వరి పైరును, మొక్కజొన్నను, పత్తి, పసుపు ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతులు పండించే పంటల ఎదుగుదలకు
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిరిహని మండలం బింజిగూడలో గణనాథుని నిమజ్జనాన్ని గిరిజన నృత్యాలతో ఆటపాటలతో విజయవంతంగా నిర్వహించారు. పట్టణంలో ప్రతి సంవత్సరం 9 రోజులు గణనాథుని నిష్ఠతో భక్తి శ్రద్ధలతో పూజించుకొని నిమజ్జనం చేసుకునే కార్యక్రమాన్ని మంత్రి నియోజకవర్గంలో ఎక్కడ లేని విధంగా అమాన్పూర్లో ఆర్ఎస్ఎస్ శాఖ వారు గొప్పగా నిర్వహిస్తూ అందరికీ ఇది ఒక ఆదర్శంగా నిలవడం చాలా సంతోషం. ఈ కార్యక్రమం దిగ్విజయం కోసం ఈ గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి పార్టీలు కులాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ కమాన్పూర్ మండలం యొక్క గొప్పతనాన్ని పెంచుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆర్ఎస్ఎస్ శాఖ వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భక్తి శ్రద్ధలతో పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ ఎక్స్ రోడ్ వద్ద పెద్దపల్లి మంతని రహదారిపై నవరాత్రులు ముగించుకొని నిమజ్జనానికి వెళ్తున్న గణనాథునికి వీడ్కోలు కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ హాజరయ్యారు. గ్రామ సర్పంచ్ ఆకుల ఓదలు మరి ఎంపీపీ రాజభవన్ లక్ష్మీ రవితో పాటు ఉప సర్పంచ్ చంద్రమౌళి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ ఘాట్ను చేసి గణేశ నిమజ్జనానికి మంచి ఏర్పాట్లు చేశారు. ఉండాలం గ్రామ ప్రజల తరఫున సింగరేణి పట్టణంలో ప్రతి సంవత్సరం 9 రోజులు గణనాథుని నిష్ఠతో భక్తి శ్రద్ధలతో పూజించుకొని నిమజ్జనం చేసుకునే కార్యక్రమాన్ని మంత్రి నియోజకవర్గంలో ఎక్కడ లేని విధంగా అమాన్పూర్లో ఆర్ఎస్ఎస్ శాఖ వారు గొప్పగా నిర్వహిస్తూ జోగులాంబ గద్వాల జిల్లాను పోషకాహార లోపరహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ శశాంక మహిళా శిశు సంక్షేమ శాఖ ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో గద్వాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోషణ్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా జూనియర్ కళాశాల విద్యార్థినీలకు హెల్త్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జాతీయ పోషణ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ సెప్టెంబర్ నెల మొత్తం జాతీయ పోషణ్ అభియాన్ మాసంగా ప్రకటించిందని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన దేశ జనాభాలో ఎక్కువ మంది రక్తహీనత ఉండడం, వయసుకు తగ్గ బరువు ఉండకపోవడం, పెరగవలసిన ఎత్తుకు పెరగకపోవడం, రకరకాల సమస్యలు వస్తున్నాయని ఉద్దేశంతో ప్రతి ఒక్కరిలో ఈ ఎదుగుదల సరిగ్గా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుందని, ఆరోగ్యంగా ఉంటేనే ఏమైనా పని చేయడానికి అవకాశం ఉంటుందని, ఆర్థికంగా సామాజికంగా మెరుగుపడే అవకాశం ఉంటుందని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ శశాంక్ అన్నారు. జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసుకునే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డిడబ్ల్యూ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ కమలాదేవి గారికి,
కళాశాల ప్రిన్సిపల్ గారికి, అలాగే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ప్రోగ్రామ్ ఆఫీసర్గా వచ్చిన డాక్టర్ శశికళ గారికి, అంగన్వాడీ టీచర్స్కి, విద్యార్థినులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మన కార్యక్రమము దేశం మొత్తం మీద ప్రారంభించుకోవడం జరిగింది. ఎందుకు అంటే మన దగ్గర ఉన్న జనాభాలో ఎక్కువ మందికి రక్తహీనత ఉండడము, ఉండాల్సిన బరువు ఉండకపోవడము, పెరగాల్సిన ఎత్తు పెరగకపోవడము, ఇటువంటి రకరకాల సమస్యలు వస్తున్నాయన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరిలో ఈ ఎదుగుదల సరిగ్గా ఉంటేనే వారి ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటేనే వారు ఏదైనా పని చేయడానికి అవకాశం ఉంటుంది. మనం ఆర్థికంగా అయినా సామాజికంగా అయినా మెరుగుపడే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో దేశం మొత్తం మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవడము. ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా మనకున్న 703 అంగన్వాడీ సెంటర్ల ద్వారా ప్రతి ఊళ్ళో కూడా ప్రతి పట్టణంలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు గద్వాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమం తీసుకున్నాం. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో గణేష్ నిమజ్జనంలో బోధన్ ఎంపీపీ బుద్దె సావిత్రి రాజేశ్వర్ పాల్గొన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతలపల్లిలో ఈరోజు 30 రోజుల ప్రణాళికను సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళికలు సక్రమంగా నిర్వహిస్తే గ్రామాలన్నీ పచ్చదనం పరిశుభ్రతతో వెల్లివిరియాలన్నారు. ఈ నెల 6వ తేదీ నుండి వచ్చే నెల 5వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రమంతటా అన్ని గ్రామాలలో హరితహారంతో పాటు గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మండల సర్పంచ్లకు సూచించారు. అయితే 30 రోజుల ప్రణాళికకు కావాల్సిన బడ్జెట్ ఈ 2-3 రోజుల్లో వచ్చే అవకాశం ఉందన్నారు. గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. దేవరకొండ నియోజకవర్గ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వెంచర్లు చేస్తున్నారని, అలాంటి వారిని ఉపేక్షించేది లేదని, డీటీసీపీ పర్మిషన్ లేకుండా నాలా కన్వెన్షన్ తీసుకోకుండా ప్లాట్లు అమ్ముతున్నారని, వారి నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ పిలుపునిచ్చారు. లో భాగంగా చింతపల్లి మండలం చింతపల్లి హెడ్ క్వార్టర్లో గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మరి మండల్ స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ గారు, అట్లాగే మన ఇక్కడ లోకల్స్ ఆఫీసర్స్, గౌరవ ఎంపీపీ గారు, గౌరవ జెడ్పీటీసీ గారు, అట్లాగే మరి లోకల్ సర్పంచ్ అందరూ మరి చాలామంది రావటం జరిగింది. గ్రామ సభలో కూడా చాలామంది గ్రామస్తులు పాల్గొన్నారు. దీనికి ఏంటంటే మరి 30 డేస్లో టోటల్గా మనం ఏమేమి చేయాలి, ఏమేమి చేస్తున్నాము అది కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ చింతపల్లి గ్రామ పంచాయత్ హెడ్ క్వార్టర్ ఇది. ఆల్రెడీ కోఆప్షన్ మెంబర్స్ వీళ్ళు పెట్టుకున్నారు, ఎలక్షన్ అయిపోయింది. అట్లాగే డిఫరెంట్ కమిటీస్ 4 స్టాండింగ్ కమిటీస్ కూడా మరి అవి కూడా ఎలక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా సభ్యులు కూడా రావటం జరిగింది. వాళ్ళందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అట్లాగే
ఇవి కాకుండా మరి క్రిమిటోరియం, బరియల్ గ్రౌండ్, డంపింగ్ గ్రౌండ్, దీనికి ఆల్రెడీ ల్యాండ్ ఐడెంటిఫై చేశారు. ల్యాండ్ ఉంది, దానికి వర్క్స్ టేకప్ చేయమని ఈజీఎస్ కింద ఉపాధి హామీ పథకం కింద టేకప్ చేయాలని చెప్పేసి మరి ఎంపీడీ గారితో డిస్కస్ చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లా రూరల్ మండలంలోని సాలూర గ్రామంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. ఈరోజు సాలూరా గ్రామంలో శ్రీ శివసాయి గణేష్ మండలి నిమజ్జనం కొరకు ఈరోజు భక్తులంతా గ్రామస్తులు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఆటపాటలతో నిర్వహించి, అదేవిధంగా ఇక్కడ గుంతెన గంగాధారి ఇంటి దగ్గర కూడా వాళ్లకు వచ్చిన వాళ్లకు వాళ్ళు పలహారంగా చేయడం జరిగింది. కావున గ్రామస్తులు ప్రతి ఒక్కరూ మాకు పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. మాకు ప్రతి వేళలా అనుకూలంగా ఉంటున్న ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరూ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ అందరూ కూడా. పెద్దపల్లి జిల్లా గోదావరికనిలోని పేదింటి ఆడపిల్ల పెళ్లి కుటుంబానికి భారం కాకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించిన పాలకుర్తి మండలంలోని 30 మంది లబ్ధిదారులకు శాసనసభ్యులు కోరకంటి చందర్ చెక్కులను పంపిణీ చేశారు. దేవమ్మ సాతాని రజని ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క చెక్కులు తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్క నిరుపేద కుటుంబం చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఇలా వాళ్ళు కేసీఆర్ మా దేవుడు అని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక పేదింట్లో వివాహం కష్టం కాకూడదని, పేదింట్లో బిడ్డ పెళ్లి చేయడం అంటే భారం కాకూడదని కేసీఆర్ గారు గొప్ప మంచి మనసుతోని ఆలోచన చేసి ఈ యొక్క గొప్ప స్కీమ్ను ప్రవేశపెట్టి 1,116 ఇలా చెక్కులను ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇంత గొప్ప పరిపాలన చేస్తున్నటువంటి కేసీఆర్కు తప్పకుండా నిరుపేదల దీవెనలు, నిరుపేదల ఆశీర్వాదాలు ఎప్పటికీ ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రత్యేకంగా కేసీఆర్ గారికి రామగుండం నియోజకవర్గ పేదల పక్షాన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. భద్రాద్రి కొత్తగూడెం బడ్జెట్లో మైనార్టీ సంక్షేమానికి 628 కోట్ల కొరత విధించడానికి ఇన్సాఫ్ కమిటీ పట్టణ కార్యదర్శి ఎస్కే ఫహీం దాదా ఖండించారు. సుధీర్ కమిషన్ రిపోర్ట్ కు అనుగుణంగా బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మైనార్టీల సంక్షేమానికి కోతలు విధించారని, గతంలో కేటాయించిన దానికంటే 628 కోట్ల రూపాయల కోత విధించి మైనార్టీ సంక్షేమానికి మొండి చేయి చూపారని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టుకుంటున్న మైనార్టీ గురుకులాల బడ్జెట్లో 265 కోట్ల రూపాయల కోత విధించారని, మైనార్టీ గురుకులాలు మెరుగుపరుస్తామని, మైనార్టీ విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తామని ఘనంగా చెప్పుకుంటున్న ప్రభుత్వం గురుకుల బడ్జెట్ ని తగ్గించడంలో ఆంతర్యం ఏమిటని, మైనార్టీల విద్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, మైనారిటీ నిరుద్యోగులకు, చిరు వ్యాపారస్తులకు ఆర్థిక సహాయం అందించడం కోసం ఏర్పడిన మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ బడ్జెట్ తీవ్ర కోతకు గురైందని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మైనారిటీ బడ్జెట్ అంచనాలను సవరించి మైనార్టీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్సాఫ్ కమిటీ నాయకులు ఎండి హనీఫ్, ఎస్కే కయ్యూం, జావిద్ పాషి, షరీఫ్, జకీర్, రసూల్ తదితరులు పాల్గొన్నారు. మైనార్టీల కోసం అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్లో మైనార్టీలకు విపరీతమైన కోత విధించడం జరిగింది. గతంలో 2,000 కోట్లని రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమాల కోసం రిలీజ్ చేసిన ఫండ్ని పూర్తి స్థాయిలో మైనార్టీల ఖర్చు పెట్టకుండానే ఈసారి మైనార్టీల కోసం పెట్టే బడ్జెట్లో 620 కోట్లు కోత విధించడంపై మైనార్టీలందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కోత ఎందుకు విధించారు? ఈ విధంగా కోత విధిస్తే గురుకుల పాఠశాలలో మైనార్టీ చదువుతున్న విద్యార్థులకి చాలా విధమైన నష్టం జరుగుతుందని కేసీఆర్ గారికి తెలియదా? మన రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా? బడ్జెట్ పేరుపించిన ముఖ్యులకు తెలియదా?
ఈ విధంగా మైనార్టీలకి కోత విధించడం పట్ల మైనార్టీలందరూ ఇన్సాఫ్ కమిటీ ద్వారా కేసీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ ప్రభుత్వానికి కావచ్చు, మేము ఈ విధంగా మేము కోరేది ఏంటంటే, ఈ విధంగా కోత విధిస్తే మైనార్టీలు చాలా వెనుకబడిపోతా ఉన్నారు. ఇప్పటికే చాలా వరకు మైనార్టీలు వెనుకబడి ఉన్నారు. మీరు గతంలో మైనార్టీల కోసం, సంక్షేమం కోసం అమలు చేసిన ఈ లోన్లు ఏదైతే ఉన్నాయో 160 కోట్లు మీరు మైనార్టీల కోసం శాంక్షన్ చేసిన ఈ కోట్లు 160 కోట్లు ఇప్పటి మటుకి పూర్తి స్థాయిలో మైనార్టీలకు లోన్లు ఇవ్వకుండా చాలా వరకు మున్సిపల్ కమిషనర్లు కావచ్చు, మున్సిపల్ ఆఫీసులో కావచ్చు, బ్యాంకులు కావచ్చు, కాన్సెప్ట్ లేకుండా చాలా తిప్పి వాళ్ళకి అనేక ఇబ్బందులు గురి చేసి ఆ బడ్జెట్ అట్లనే ఉండగా ఇప్పుడు ఈసారి మీరు పెట్టిన బడ్జెట్లో 132 కోట్లు మీరు దాన్ని కోత విధించి 28 కోట్లు మాత్రమే మీరు మైనార్టీలకి లోన్ల విషయంలో మీరు రిలీజ్ చేయడంపై నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలో వివిధ విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించారు. తెలంగాణలో విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడానికి టీఆర్ఎస్ కుట్ర పన్నుతోందని, బడ్జెట్లో విద్యకు తీవ్ర అన్యాయం చేస్తుందని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా విద్యారంగాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని, దీనికి నిదర్శనం ఈ బడ్జెట్ కేటాయింపులే అని యూఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు వంగూరి వెంకటేశ్వర్లు అన్నారు. దేవరకొండ బస్టాప్ దగ్గర టీఆర్ఎస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ బడ్జెట్ పూర్తిగా అంకెల బడ్జెట్ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత బడ్జెట్లో 7% కేటాయించిన ప్రభుత్వం క్రమంగా 6.77% తగ్గించడం వలన ప్రభుత్వ విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అవుతుందని అన్నారు. ఆర్థిక మాంద్యం పేరుతో నిరుద్యోగులకు, విద్యార్థులకు, రైతులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ అధ్యక్షుడు కలమూరి పరశురాం, పట్టణ అధ్యక్షుడు ఎస్టీ ఫయాజ్, మండల అధ్యక్షుడు ఎండి షోయబ్, నాయకులు ఎండి జహంగీర్, అనిల్ షుబానీ, అనిల్ మధు, బుడిగపాక నాగరాజు, నారాయణరాజు, వంగూరి వినోద్ తదితరులు పాల్గొన్నారు. నెమ్మదిలే తర్వాత మనకు తీసుకో ఏం చేసుకో కేటాయించాలి విద్యారంగానికి అధిక నిధులు, కేటాయించాలి విద్యారంగానికి అధిక నిధులు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలో ఏవో ఏఈఓ ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ రైతు సమన్వయ సమితి డైరెక్టర్ మౌలానా జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఇదే విషయంపై ఫిర్యాదు చేయగా తూతూ మంత్రంగా విచారణ జరిపి చేతులు దులుపుకున్నారు అని విచారం వ్యక్తం చేశారు. వీరి తీరు మండలంలోని రైతులకు ఇబ్బందిగా మారిందన్నారు. రైతుల పట్ల గౌరవం లేకపోవడం వల్లనే జిల్లా డైరెక్టర్ అయిన నన్ను సైతం అవమానించారని, ఇలాంటి ఏవో తమకు అవసరం లేదని, అతన్ని బదిలీ చేసి మరొక సమర్థవంతమైన అధికారిని తమ మండలానికి నియమించాలని రైతుల పక్షాన అధికారులను కోరారు. జరిగింది పిఎం గారు రైతులకు పెన్షన్ గురించి స్కీమ్ గురించి ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాంలో ఎంపీపీని, జడ్పీటీసీని నన్ను అందరినీ పిలిచినారు. నేను పోయినాం. ఆ స్టేజ్ మీద మమ్మల్ని నన్ను విలలే, ఎంపీపీని, జడ్పీటీసీ వాళ్ళని పిలిచిన. ఎందుకు అంటే ఆయన ఏమంటాడు, నేను గతంలో ఆయన మీద చేసిన కాంప్లైంట్ ఉన్నది కాబట్టి అదే దృష్టిలో పెట్టుకుని నాకు విలలేనట్టున్నాడు. ఆ దృష్టిలో పెట్టుకుని నేను జేడీఏ గారిని కూడా అడిగిన, ఏం సార్ ఇట్లా చేసినారు, ఇది పద్ధతి కాదు కదా, నన్ను స్టేజ్ మీద విలలేదు, నన్ను పిలవకుండా బాగుంటుండే, నేను నన్ను పిలిచి అవమానపరిచారు అని చెప్పిన. లేదు ఆయన మీద తగిన చర్యలు తీసుకుంటామని అన్నది. గతంలో కూడా మీకు చేసిన సార్ జేడీఏ గారు, మీరు కూడా చేసిర్రు, కలెక్టర్కి చెప్పిన ఇన్క్వైరీ పెట్టామన్నారు. ఇన్క్వైరీ ఆఫీసర్లు కూడా గతంలో వచ్చిర్రు. ఒక ఊరు వచ్చి ఆ ఊరు వచ్చి వెళ్ళిపోయి దూతూ మంత్రంలో మర్ర నేను వచ్చి చెప్తే మర్ర ఇద్దరిని పంపిరు, ఇద్దరు ఏడీఏ ర్యాంకు ఉన్న ఆఫీసర్ని పంపిరు ఇన్క్వైరీకి ఆయన మీద, ఏఓ గారి మీద. ఆ ఎంక్వైరీ ఆఫీసులు వచ్చి ఎంక్వైరీ తీసుకొని పోయిర్రు. 2-3 ఊర్లలో తీసుకొని పోయారు. నా దగ్గర కూడా వచ్చిర్రు, వాయిస్ మెసేజ్లు రాతపూర్వకంగా తీసుకొని పోయారు. అవి కూడా జేడీఏ గారికి మర్ర నేను మాట్లాడితే నాకు సబ్మిట్ చేయలేదు. అతి త్వరలో 2 రోజులలో సర్వే చేసి నేను తగు చర్య తీసుకుంటామని చెప్పారు. అదే తగు చర్య తీసుకొని ఏఓ గారి మీద ఆయన ట్రాన్స్ఫర్ చేయగలరని నా ప్రార్థన. ఎందుకంటే రైతులు ఉపయోగపడతారు సార్, రైతులకు ఎట్లాంటి సూచనలు ఇస్తారు. నేను కాదు, జిల్లా ఈ మండలంలో మొత్తం ఎక్కడ ఎంక్వైరీ చేసారు కదా, ఎంక్వైరీ ఆఫీసర్లు వాళ్ళు అనుకోండి, వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళైతే నా బంధువులు గారు
ఎంక్వైరీ చేసుకున్నారు, అవునని చెప్పిండ్రు. ఆయన మీద తీసుకుంటాం, శ్రద్ధ తీసుకుంటాం అన్నారు. ఇప్పటిదాకా ఏం తీసుకోలేదు సార్. నిన్న కూడా నాకు ఆ జిల్లా లెవెల్లోనే జిల్లా డైరెక్టర్ ఉండి మండల లెవెల్లో ప్రోగ్రామ్ ఉంటే నన్ను పిలిచి ఆ స్టేజ్ మీద వీళ్ళని ఆహ్వానపరిచారు. దానిపైన కూడా దృష్టి ధరించి కలెక్టర్ గారు ఆయనపై శ్రద్ధ తీసుకొని ఆయన ట్రాన్స్ఫర్ చేయగలరని నా యొక్క మనవి సార్. బులెటిన్లో హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. షేలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాఘం నాగేందర్ యాదవ్. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కాంగ్రెస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ విమర్శ. జోగులాంబ గద్వాల జిల్లాను పోషకాహార లోపరహిత జిల్లాగా తీర్చిదిద్దండి. మహిళా శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్య శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ శశాంక సూచన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్.